వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని టీఎన్జిఓస్ కాలనీలో ఉన్నాము. ఈ టీఎన్జిఓస్ కాలనీలో ఎస్ఎం పీజీ అండ్ లగ్జరీ రూమ్స్ సంబంధించి ఈ మనం కనిపిస్తున్న ఈ పీజీ హాస్టల్లో నిన్న మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అట్లాగే గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ సేల్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకున్నారు. మొత్తం 19 మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు 19 మంది పేర్లు విడుదల చేశారు. అందులో 11 మంది నిన్ననే కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు, నైజీరియాకి సంబంధించిన ఇద్దరు నిందితులు వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళు ఒక ప్రశాంత్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ కోసం వీళ్ళంతా గ్యాదర్ అయినట్టుగా, వీళ్ళు డ్రగ్స్ బెంగళూరు నుంచి తీసుకోవడమే కాకుండా వాటిని వీళ్ళకి తెలిసిన వాళ్లకు విక్రయిస్తూ పెడ్లర్లుగా మారుతున్నట్లు పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. మనకు మొత్తం 19 మందిని లిస్టు రిలీజ్ చేశారు. అందులో దాదాపు 11 మందిని కస్టడీలో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 9 మంది వరకు పెడ్లర్లు ఉండగా మిగతా 10 మంది కన్జ్యూమర్లుగానే ఉన్నట్లు పోలీసులు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎస్ఎం పీజీ అనే ఈ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో లగ్జరీ రూమ్లను రెంట్కు తీసుకొని కొద్ది రోజుల క్రితమే రెంట్కు తీసుకొని వీళ్ళు ఇక్కడ ఈ డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మనకు 13.5 గ్రాముల ఎండిఎంఏను అట్లాగే గాంజాను, ఏదైతే వేయింగ్ మిషన్ ఉంటుందో వేయింగ్ మిషను, 2 సెల్ ఫోన్లను, 10,000 రూపాయల నగదును నిన్న పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే హోటల్ నైట్ అనే ఇంకొక చోట కూడా పోలీసులు దాడులు నిర్వహించి అక్కడ ఒక 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఒక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ డ్రగ్స్ రాకెట్ను వీళ్ళు పోలీసులు అయితే ఛేదించడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులుగా చూస్తే నైజీరియన్లు ఇద్దరు A1 A2గా చెప్పారు. అట్లాగే A3గా తేజకృష్ణ అనే వ్యక్తి A3, అట్లాగే షైజర్ మొతుంగర్ అనే వ్యక్తిని కూడా A4గా చెప్పారు. వీళ్ళిద్దరూ నైజీరియన్లతో కమ్యూనికేట్ అవుతూ ఎవరైతే తేజకృష్ణ అట్లాగే షజీర్ అనే వ్యక్తి కేరళకు సంబంధించిన వ్యక్తి, అతను బెంగళూరులో ఉంటూ ఈ దందా నడిపిస్తున్నట్లుగా పోలీసులు రివీల్ చేశారు. అట్లాగే తేజకృష్ణ అనే A3 అక్యూజ్ నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆర్కిటెక్ట్గా ఉంటూ కడపకు సంబంధించిన ఈ తేజకృష్ణ ఆర్కిటెక్ట్గా ఉంటూనే బెంగళూరులో ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉంటారో వాళ్ళతో సంబంధాలు తెలుసుకొని దాంతోపాటు ఈ డ్రగ్ను ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నట్లు పోలీసులు వాళ్ళ విచారణలో గుర్తించడం జరిగింది. అయితే మన్నె వెంకట ప్రశాంత్ అనే A8 అక్యూజ్ నెంబర్ 8 మన్నె వెంకట ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మన్నె వెంకట ప్రశాంత్ బర్త్డే రాబోతూ ఉన్నది. బర్త్డే సందర్భంగానే వీళ్ళంతా ఒక చోట గ్యాదర్ అవుదామనే నిన్న ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఈ వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం అందుకునే పోలీసులు మాదాపూర్ జోన్ ఎస్ఓటి పోలీసులు అట్లాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోలీసులు వీళ్ళంతా సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇక్కడ గచ్చిబౌలి టెలికాం నగర్లో టీఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి ఎస్ఎంపీజీ హాస్టల్ పైన అట్లాగే నైట్ ఐ అనే హోటల్ మీద కూడా దాడులు నిర్వహించి అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని కస్టడీకి తీసుకొని రిమాండ్కి తరలించడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్లో డ్రగ్స్ గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కానీ ఎక్కడో చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా గచ్చిబౌలి పరిధిలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్తో దీని లింకులు ఎక్కడి నుంచి ఉన్నాయి, సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా విక్రయిస్తున్నారు దాని మీద గచ్చిబౌలి పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇదే హాస్టల్లో ఇదే పేయింగ్ గెస్ట్ లగ్జరీ రూమ్లోనే నిన్న పోలీసులు దాడులు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి గాంజా మన MDMA డ్రగ్స్ పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.